పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. గౌరవనీయులైన సహోదరి సహోదరులారా, మీకందరికీ మన ప్రభు అయిన క్రీస్తు దేవుని యొక్క పవిత్ర వాక్య ధ్యానమునకు సాదరంగా స్వాగతం పలుకుతున్నాను. ఈరోజు మనకు మన ప్రభువుని గురించి సువార్త పట్టణము యోహాను గారి సువార్త 8వ అధ్యాయము 21వ వచనం నుంచి 30వ వచనం వరకు. సహోదరి సహోదరులారా, ఈరోజు మనకు మన ప్రభువు ఒక సందేశము మరియు హెచ్చరికతో కూడినటువంటి సువార్తను ఇస్తున్నారు. ఆ విషయాన్ని మనకు 21వ వచనంలో చెప్తున్నారు. నేను వెళ్ళిపోయేదను, మీరు నన్ను వెతుకుదురు, కానీ మీరు మీ పాపంలోనే మరణింతురు అని అంటున్నారు. అనగా క్రీస్తు ప్రభువు జీవించి ఉన్న కాలంలో యూదులకు తెలియజేస్తున్నటువంటి సందేశం ఏమిటంటే, నేను వచ్చాను, మీతో జీవించాను, ఇక నేను వెళ్ళిపోయే సమయం ఆసన్నమైంది. కానీ మీరు నేను ఉన్నప్పుడు కనుక విశ్వసించకపోయినట్లయితే మీ పాపంలోనే మీరు మరణిస్తారు అని వారికి హెచ్చరిక చేస్తున్నారు. అదే సందేశాన్ని ఈరోజు మనకి కూడా తెలియజేస్తున్నారు. గౌరవనీయులైన సహోదరి సహోదరులారా, ఏమిటి ఆ సందేశం అంటే, ఈ యొక్క వాక్యముల ద్వారా మనతో ఉంటున్నారు క్రీస్తు ప్రభువు. కానీ వారిని మనం ఈ వాక్యాల ద్వారా గుర్తించకపోయినట్లయితే, వారి యొక్క సందేశాన్ని స్వీకరించకపోయినట్లయితే, వారు ఇచ్చినటువంటి రక్షణను మనం పొందకపోయినట్లయితే మనం పాపంలోనే మరణిస్తాము అని హెచ్చరికతో కూడిన సందేశాన్ని ఈరోజు మనకు మన ప్రభువు అనుగ్రహిస్తున్నారు. అంతేకాకుండా ఆయనను దైవకుమారుడుగాను, మన పాపాల నుండి రక్షించడానికి వచ్చిన దైవకుమారుడుగాను మనం విశ్వసించడంతో పాటుగా ఆయన మన కొరకు మరణించిన శిలువ వైపు కనుక చూసి రక్షించబడకపోయినట్లయితే మనం మన పాపంలోనే మరణిస్తాము అను హెచ్చరికను కూడా అనగా సువార్త 8వ అధ్యాయం 28వ వచనం తెలియజేస్తున్నారు. గౌరవనీయులైన సహోదరి సహోదరులారా, ఆ వచనాన్ని చదివి తెలుసుకుందాం. కావున మీరు మనిషి కుమారుని పైకెత్తినప్పుడు నేనే ఆయనననియు స్వాధికారంతో నేను ఏమీ చేయక తండ్రి నాకు నేర్పిన దాన్నే మీకు చెప్పుచున్నానని గ్రహింతురు అని అంటున్నారు. గౌరవనీయులైన సహోదరి సహోదరులారా, కాబట్టి ఆయన పైకెత్తబడటం అంటే శిలువ మీద మరణించటం అని అర్థం. కాబట్టి ఆయన మరణించినటువంటి ఆ శిలువ వైపు మనం చూసి మన పాపాలకు మనస్తాపడి తండ్రి దేవుని యొక్క చిత్తానుసారంగా మనం మారినట్లయితే పాపంలోనే మరణించి మన మరణానంతరం నరకానికి నెట్టివేయబడతాము అని తెలియజేస్తున్నారు క్రీస్తు ప్రభు. అనగా నరకానికి నెట్టివేయబడటం అనేది మన స్వయంకృత అపరాధమే అవుతుంది. అందువలన క్రీస్తు ప్రభు ఇచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకొని శిలువ పాటను వింటూ మనం మనస్తాపడుతూ క్రీస్తు ప్రభుని శరణు వేడుతూ పాపక్షమాపణ పొందటానికి ప్రయత్నం చేద్దాం. దయచేసి ఈ శిలువ పాటను శ్రద్ధగా ఆలకించమని మేము కోరుతున్నాను. కరుణించవా దయతో
ఇది గౌరవనీయులైన సహోదరి సోదరులారా, మన శిలునాథుడైనటువంటి క్రీస్తు ప్రభు మన నుంచి కోరుకునే సమాధానం. మనం రక్షించబడాలని కోరుకోవటమే ఆయన యొక్క సందేశంలో ముఖ్య ఉద్దేశం. మరి మారదామా? ఈ శిలువ పాటల ద్వారా మన మనసులో మనస్తాపడుతూ దేవుని క్షమాపణ వేడుకుంటూ ఈ సంవత్సరం అన్నా రక్షణ పొంది మోక్షానికి అర్హులం అవుదామా? ఇప్పుడే ఈ క్షణమే మీరు దేవుని యొక్క కృప చేత రక్షించబడాలని నిర్ణయం తీసుకొని దేవుని శరణు కోరమని మిమ్మల్ని కోరుతున్నాను. మనలందరినీ మన ప్రభు రక్షించి కాచి కాపాడుదురుగాక. ఆమెన్. పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. గౌరవనీయులైన సహోదరి సహోదరులారా, దయచేసి మరికొన్ని సందేశాలకై ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మిమ్మల్ని మన ప్రభు అయిన క్రీస్తు దేవుని నామమున కోరుతున్నాను. దేవుడు మేము